Namaskaram and welcome to Jai Jai Ganesha. ఈ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక గృహ ప్రవేశం జరగాలన్నా, ఒక పెళ్లి జరగాలన్నా, ఏ శుభకార్యం జరగాలన్నా ముందు వినాయకుడు పూజ చేసి ఆ కార్యక్రమాన్ని చేస్తాం. మరి ఈ రోజు వినాయక చవితి కాబట్టి వినాయకుడు పూజతో స్టార్ట్ చేద్దాం. అయినా వచ్చి అంత నేనే మాట్లాడేస్తున్నాను, అసలు నన్ను పిలిచిన వాళ్ళెక్కడా? ఏంటిది? ఎందుకు ఇంద్రజ అలా చూస్తున్నారు? చాలా స్లిమ్ అయ్యారు. మీరేంటి అలా చూస్తున్నారు? మీరు చాలా గ్లామర్ గా అయిపోయారు, అంతే. అంత గ్లామరస్ గా ఉన్నారు. ఏంటి రష్మి అలా చూస్తున్నారు? అంటే మీరిద్దరూ ఒకరు సెవెంటప్ప కొడుతున్నారు కదా, అది చూస్తున్నాను. కానీ ఏ మాటకి ఆ మాట. నిజంగా ఈ రోజు పండగ రోజు పైనుంచి కింద దేవత దిగొచ్చినట్టుంది. దేవత దేవతలో ఉన్నాను కదా. మరి దీనే సెల్ఫ్ డబ్బా అంటారు. ఈ రోజు వినాయక చవితి, మరి అది ఎలా జరుపుకున్నావో చెప్పొచ్చు కదా రష్మి. పొద్దునే లేచి తలకి స్నానం చేసి గుడికి వెళ్ళి పుట్టలో పాలేసి. హలో, ఇది నాగుల చవితి కాదు, వినాయక చవితి. నాగుల చవితి, వినాయక చవితి, చవితిలో కన్ఫ్యూజ్ అయిపోయా. ఖుష్బు గారు, ఈ వినాయక చవితి మీరెలా జరుపుకుంటారు? పొద్దున్నే లేసి స్నానం చేసి పూజ రూమ్ కెళ్ళి అక్కడ అన్ని పూజ సామాన్ని రెడీ చేసి పెడతారు మా అత్తయ్య గారు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ పూజ చేసిన తర్వాత మా అత్తయ్య గారి కాళ్ళు ఆశీర్వాదం తీసుకుని మిగిలిన పని జరుగుతుంది ఇంట్లో. మరి మ్యామ్ మీరు? మాకైతే మట్టి ప్రతిమ తీసుకురావడం, మా మాల వేయడం, స్వామిని అలంకరించడం, మెయిన్ వంటకాలు మోదగాలు, బొప్పట్లు అవన్నీ చేసుకొని హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీతో ఒక భోజనం, అది ఇంకా సూపర్ ఉంటది. కానీ ఈ పండగ మనం ముగ్గురం ఇక్కడ జరుపుకోవడానికి ఎవరు పిలిచారు అసలు? మీరిద్దరు నన్ను పిలవలేదా? మరి మా ముగ్గురిని పిలిచింది ఎవరు? జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. శివాజీ గారు మీరా? ఎస్, నేనే. అయినా మా ముగ్గురిని పిలిచి మీరేంటి లేట్ రావడం? నేను లేట్ రాలేదు, టైం వచ్చింది, వచ్చాను. ఈ ఈవెంట్ ని రష్మి నువ్వే చేయాలని ఎందుకు ఫిక్స్ అయ్యారు? శుభకార్యం జరిగినప్పుడు వినాయకుడిని పూజిస్తాం, ఈవెంట్ జరిగినప్పుడు రష్మిని ఆహ్వానిస్తాం. రష్మి అయిపోయిందిరా. వా 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 దా. ఆహా, అలా పిలవకూడదు రష్మి. రా 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 రా. జబర్దస్త్ మహారాణి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరాణి? మరి నేనే రాని? నీ లైఫ్ లో ఎవడొకడిని రాని. ఓహో, ఆ టాపిక్ మీరు కూడా మొదలు పెట్టారా? నేనే కాదు రష్మి, రేపో మాపో చచ్చేవాడు కూడా చివరి కోరిక ఏంటంటే ఒక్కసారి రష్మి పెళ్లి చూసి చచ్చిపోతానయ్యా. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరాణి మీకు, జబర్దస్త్ మహారాణి మీకు. మరి నాకు లేవా పట్టుబట్టులు? నువ్వు పెళ్లి చేసుకో, పట్టు చీరల షోరూమే కొనిస్తా నీకు. అప్పటి వరకు పొట్టి బట్టలే. కాదు సార్, ఇందాక ఏదో మీరు ఈ టీవీలో నేను వచ్చేసాను అది ఏదో చెప్తా. నా లైఫ్ లో జరిగే ఏ ఈవెంట్ అయినా ఇక నుంచి మన ఈటీవీ ఫ్యామిలీతోనే జరుపుకోబోతున్నాను. అంటే మన ఈటీవీలో జరిగే ఒక ప్రోగ్రామ్ కి జడ్జిగా రాబోతున్నాను. ఏ ప్రోగ్రామ్ లో సార్? ఇప్పుడు చెప్పను. మన వినాయకుడి జాతరకు వచ్చిన గెస్ట్లందరినీ కలిసి వాళ్ళతో సరదాగా పంచుకొని ఆ తరువాత లాస్ట్ లో చెప్తా. అమ్మయ్యా, జడ్జిగానే కదా, అయితే నేను సేఫ్. అది జడ్జా లేదంటే యాంకరా? చేతిలో ఏముంది?
దేవుడి పూజ వినాయకుడిది కొబ్బరికాయ కొడదామని. అయితే నాకు ఇచ్చేసేయండి సార్, నేను కొట్టేస్తాను. లేదు సార్, నేను కొడతాను. సీనియర్ జూనియర్ కి ఇవ్వాలి కదా, సీనియర్స్ స్టార్ట్ చేయాలండి. ఒక పని చేద్దాం మేడం, మీరు ఒక టీం అయిపోండి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక టీం అయిపోండి. మీరిద్దరిలో ఎవరు తోపులు అయితే వాళ్ళు ఈ కొబ్బరికాయ కొట్టే అవకాశం ఇస్తాం. ఈ కొబ్బరికాయ కోసం ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ జరగబోతుందా? ఇంత వినాయకుడు లడ్డు కోసం కోట్లు పెట్టటలా ఇది కూడా అంతే. సార్ చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ పూజ ఎవరు జరుపుకోవాలో మా టీం మెంబర్స్ వచ్చాక మేం డిసైడ్ అవుతాం. నా టీం మెంబర్స్ వచ్చాక అప్పుడు తెలిసిపోతుంది. సార్ ఇంతకీ ఏ షోకి వస్తున్నారో కాస్త నాకైనా చెప్పొచ్చు కదా సార్. తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పండి సార్. తర్వాత చెప్తా. మీతో పాటు ఇంకొక ఇద్దరికి పిలిచాను, వాళ్ళు కూడా వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓహో ఆయిద్రా, ఆ ఇద్దరే. ఒకళ్ళు వచ్చి బూర్దు గుమ్మడికాయ, ఇంకోళ్ళు వచ్చి దిష్టి నిమ్మకాయ. దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. అన్నా చెప్పరా, మన ఫ్రెండ్షిప్ విడిపోకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలన్నా. నీ కోసం ఏదేం చేస్తాను, ఏం చేయాలి చెప్పు. ఎప్పుడు పాడకన్నా, నీకు దండం పెడతా. వినాయక చవితి కదా, దండం పెట్టుకుందా అన్నా. చెప్పరా, నువ్వేం కోరుకున్నావు? ఈటీవీలో ఏ షో జరిగినా ఇద్దరం కలిసి చేయాలని కోరుకుంటున్నాను రా. ఏమేంద్రా, నువ్వు ఎక్కడ ఏ అమ్మాయిల గురించి కోరుకున్నావో, నువ్వు కోరుకున్నావు జరగకూడదని కోరుకున్నా. ఈ 2000 పట్టుకో, ఖచ్చితంగా మనం కలిసే ఉంటారా. ఈ 2 ఏళ్ళు పట్టుకో, లాగ్ కొంచెం లాగ్. రాత్రి ఏంటి పట్టేసింది మొత్తం. అరే వినాయక చవితి పండుగ ఇది. పండగ అయితే మాత్రం పట్టకూడదని ఉందా ఏంటి? రాత్రి ఒక అమ్మాయి పరిచయం నాకు, అమీర్పేటలో అదిరిపోయింది అమ్మాయి. ఇంకెన్నాళ్ళన్నా ఈ హాస్టల్ గర్ల్స్, అమీర్పేట్ గర్ల్స్. ఇక్కడ నక్కల వేట వద్దు, కొడితే కుంభస్థలం కొట్టాలి. KPHB చూసా ఎంతమంది అమ్మాయిల నెంబర్లు ఉన్నాయో. నాన్న ఒక్క నంబర్ ఇరా కలిగిస్తా. అన్నా నువ్వు మావోనువే. ఒక్క నంబర్ కోసం గొడవ. మన గొడవ పక్కన పెట్టు. ఈరోజు యాంకర్ ఎవరు? ఈవెంట్ కూడా నువ్వేనా యాంకరు? ఏ ఈవెంట్ కైనా నేనే బలం. మొన్న వాడెవడో వచ్చి బలగం అన్నాడు, నువ్వు వచ్చి బలం అంటావు. ఈ టీవీ బలగం. ఇది బలగం కాదురా, బలహీనం అంటే మీరు వినరు. అవును, మనం వచ్చే ముందు ఎవరో ఏదో అన్నారు మనల్ని అని విన్నాను. నేనే అన్నాను, బూర్ది గుమ్మడికాయ దిష్టి నిమ్మకాయ. అసలు ఆది రాంప్రసాద్ అంటే ఏమనుకుంటున్నారు? నిమజ్జనం రోజు నీళ్ళల్లో ముంచిన వినాయకుడు సర్రున పైకి లేచి మా గురించి ఏమంటాడో తెలుసా? ఇంకెప్పుడు నా నిమజ్జనానికి రావద్దురా అంటాడు. సరే, ఈ రోజు వినాయక చవితి బాగా జరగాలని గుడికెళ్ళి చుట్టూ పొర్లు దండాలు వేస్తున్నా. మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి అబ్బా. అది స్పీడ్ బ్రేకర్లు కాదు, మీరు ఇట్లా పొల్లినప్పుడు మీ పొట్ట మీకు అడ్డొచ్చుంటుంది. వాళ్ళు ఏదో ఫిక్స్ అయినట్టున్నారు. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఈ రోజు వినాయక చవితి పండుగ. శివాజీ గారు మా అందరిని పిలిచారు. బేసిక్లీ ఆయన వచ్చి ఏదో గుడ్ న్యూస్ చెప్తారంట. ఈ టీవీలో ఏదో షో అంట, దానికి ఆయన జడ్జ్ గా రాబోతున్నారంట. ఈ విశేషాలన్నీ పక్కన పెడితే ముఖ్యంగా పండుగ రోజు పూజ చేసి కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టే విషయంలో వీళ్ళిద్దరు గొడవపడ్డారు. కొబ్బరికాయ కోసం కొట్టుకుంటున్నారా? నేను కొడతా అంటున్నారు. జబర్దస్త్ తరపున ఆవిడ, శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున నేను. సీనియారిటీ గుర్తు పెట్టుకో. సీనియర్ అంటే జూనియర్ కి ఇవ్వాలి, జూనియర్స్ అంటే సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ సీనియర్స్ జూనియర్స్ కి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తాం. ఇది ఇప్పుడు చాలదు. ఇంకో షెడ్యూల్ వేయాలి దీనికి. వాళ్ళ మనం గొడవడుకోవద్దు, మనం కలిసి ఉందాం. చాలా కలిసి ఉందాం. నా మాటని జబర్దస్త్ చేద్దాం. ఫస్ట్ కొబ్బరికాయ ఓకేనా? కలిసి ఉందాం. శ్రీదేవిలో చేద్దాం. అలాగే కాదురా, ఫస్ట్ మనం జబర్దస్త్ నుంచి వచ్చాం కదా అందరం, సో జబర్దస్త్ కే చేద్దాం. అలా లేదు గానీ శ్రీదేవిలో చేద్దాం. ఇప్పుడే కలిసి ఉందాం అన్నా. అన్నా నువ్వు మావోనివే. ఏంటి రష్మి, నువ్వు చెప్పు. శ్రీదేవి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలా, జబర్దస్త్ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలా? అసలు ఏం చెప్పమంటారు? ఒకటి నా పుట్టిల్లు, ఇంకోటి వచ్చి నా మెట్టిల్లు. అడడడా ఎన్నా మహానటి. ఇలాంటి డ్రామాలు వేస్తే ఏదో ఒక రోజు నువ్వే పాడాల్సి వస్తుంది. పుట్టింటోళ్ళు తరమేశారు. రష్మి, ఇలాంటి మహానటి డైలాగ్లన్నీ వద్దు, ఏదో ఒక్కటి మీద డిసైడ్ అవ్వండి అంతే. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ 2 కిడ్లీ లాంటి వాళ్ళు.
నేను ఒప్పుకోను. నాకు శ్రీదేవియే గొప్ప. నువ్వు మామూని అన్నావు కదా ఇందాక. లేదు, ఎవనివిరా నువ్వు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు మేము జబర్దస్త్ చేయట్లా. నువ్వు కూడా ఫస్ట్ జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయ్యి నీ కెరీర్ అర్థమైందా? రామ్ ప్రసాద్ గారు, శ్రీదేవిలో మీరు ఒక్కొక్కసారి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నేను ఎంతగా అప్రిషియేట్ చేసేదాన్ని. ఆటో రామ్ ప్రసాద్ ఎందుకు ఎక్కువ మాట వద్దు మనకి. అలా కాదు, మళ్ళీ మీరు శ్రీదేవికి రారా? రామ్ ప్రసాద్ నేను పోతారా, నాకు వద్దురా, నాకు వద్దురా, నాకు వద్దు. అసలు వచ్చిందే నీ గురించి కదా, నువ్వు వెళ్ళిపోతా అంటే మీరు పిలిచారు కదా, మీరు ఉండండి. మీరు జబర్దస్త్ నుంచి వచ్చారు కదా, రండి. ఎక్కడో నాకు ఖుష్బు గారు చేయి పట్టుకున్నా కనిపించింది. ఒక ఆదిని హైపర్ ఆది చేసింది జబర్దస్త్, కాబట్టి జబర్దస్తే కరెక్ట్. నువ్వు మామూని వేదా? మీరు ఇలాగే చేయి పట్టుకు, మీరు చెయ్యి వదిలితే అటు వెళ్ళిపోతారు. లేదు లేదు, చేయి పట్టుకునే ఉంటా. రండి. ఇప్పుడు ఆవిడ చేయి పట్టుకున్నందుకు సారీ, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు షో కంటే చెయ్యి ఇంపార్టెంట్, చెయ్యి ఇంపార్టెంట్. మరి ఇది ఏంటి, ఇది చేయలేదా అంటే ఎవరు గట్టిగా లాగుతారన్నది నాకు. ఓకే ఓకే వెళ్ళిపోండి, మీరే మనం మందే. సరే రండి. సరే ఆది గారు, ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తాను. మీరు శ్రీదేవి సైడ్ వచ్చారంటే ఈవెంట్ అయ్యేలోపు ఏదో ఒకటి ఇస్తాను. ఇదేదో బాగానే ఉంది. ఆడొక్కడికైనా ఆఫర్. సో కరెక్ట్ గా ఇటువైపు మా ఆది గారు ఇంద్రజ గారితో శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ సెట్ అయ్యారు. అండ్ ఇటువైపు ఆఫ్ కోర్స్ మా రామ్ ప్రసాద్ గారు మా ఖుష్బు గారిని సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖుష్బు గారిని కాదు, జబర్దస్త్. మరి ఖుష్బు ఎక్కడ ఉంటుంది? జబర్దస్త్ లో ఉంది కదా. జబర్దస్త్ లో ఖుష్బు ఉంటారు. జబర్దస్త్ ఉన్నప్పుడు ఖుష్బు ఉంటుంది, ఖుష్బు ఉన్నప్పుడు జబర్దస్త్ ఉంటుంది. సరే జబర్దస్త్ లో మీరు మాత్రమే ఉండరు, శ్రీదేవి డ్రామా గారు మీరు మాత్రమే ఉండరు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు పిలుద్దామా? గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. భావన కొంచెం ఇటు జరుగు. భావన నువ్వు సారీ, ఇద్దరు ఎవరు భావ? ఏంట్రా? ఈ రోజు వినాయక చవితి అంట కదా. అవును, వినాయక చవితి రోజు చందమామ చూడకూడదు అంట కదా. అవును, చందమామని చూడకూడదు. అదిగో అక్కడ చందమామ కూర్చొని ఉంది కదా. ఎక్కడికి వెళ్తున్నావు? వినాయక చవితి రోజు చందమామనే కాదురా, నెలవంకును కూడా చూడకూడదురా వెధవా. ఈరోజు వినాయక చవితి కదా, అమ్మా మీకోసం ఎలక్కాయ తీసుకొచ్చా. ఎక్కడ్రా? ఎలక తినేసిందమ్మా. అదేంటి? ఎలక్కాయ కదా అది. ఎలక్కాయ ఎవరు? ఈడు. చందమామ ఎవరు? నేను. మీ ఇద్దరు జబర్దస్త్కి వెళ్ళిపోండి. ఇక్కడ మీరందరూ వచ్చింది పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, అవన్నీ తర్వాత. ముందు జబర్దస్త్ టీమ్ కి ఎవరెవరు వెళ్తున్నారు, శ్రీదేవి తరపున ఎవరెవరు వస్తున్నారు, రండి ఇటు పక్కి. రాజు, మీరు అసలు రైటర్ గా కూడా శ్రీదేవిలో చేస్తున్నారు కాబట్టి రండి ఇటు. మీకు కావాలంటే కోడల్ని ఇస్తా, మనవణ్ణి ఇస్తా, మనవరాల్ని ఇస్తా, కానీ అటు రాలేనమ్మా. నువ్వు 87 ఉంటావు. నేను ఇటే వస్తాను మేడం. నరేష్ అటు వెళ్తావా? ఏమైందిరా? చేతబడి చేశాడండి వీడు. ఈయనకి ఏదో చేశారేంటి సార్? చేతబడి. నేను వస్తాను సార్, నేను చదువుకోలేదు సార్. రాజు అంతే కదా? అంతే. ఇంకా ఎస్టీసీ వైపు మీరు చూడకూడదు. మీరు కూడా జబర్దస్త్ వైపు చూడొద్దు. నేను అంత ఈజీగా ఎవరికి దక్కను. ఎవరైతే నన్ను ఇంప్రెస్ చేస్తారో వాళ్ళ టీమ్ లోకి వస్తాను నేను. అసలు నేను ఇంప్రెస్ చేసే ఉద్దేశం ఎవడకలేదు, అటేలు నువ్వు. ఎవర్రా మీరంతా? సార్ మీరున్నారా? చూడనే లేదు. తీస్తే బాగుంటారు అతను. ఏదో పాత పరిచయం ఉన్నట్టు అడిగావు. పిలిచింది జాతరకి నేను. మీరు పిలిచారా? నేనే పిలిచారా? ఏంటే అంత ఎగ్జైట్ అవుతున్నా? కొట్టుకోవడం ఆపేసి సగం అటు సగం ఇటు తగలడండి. మా జబర్దస్త్ వాళ్ళు వచ్చేసారు, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చేసారు, కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, అయితే రెడీయా? మన సెలబ్రిటీస్ తో పాటు కొంతమందిని పిలిచాను, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అయితే లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. వెల్కమ్ కావ్య గారు, వెల్కమ్ టు జయ జయ గణేష. అండ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ లో నన్ను కూడా రమ్మన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ.
మిమ్మల్ని పిలిచింది శివాజీ గారే కదా? అంతే, శివాజీ గారే. మరి ఆయనతో మాట్లాడలేదు మీరు? మేము బయట మాట్లాడుకున్నాం అమ్మా. మరి స్టేజ్ మీద కూడా మాట్లాడితే రష్మి పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం? మీరు ఈవెంట్ చేస్తున్నారని మమ్మల్ని పిలిచారు, మరి మీ ఈవెంట్ కి నా పెళ్లికి ఏం సంబంధం? నేను గెస్టులు పిలిచాను, అక్కడ ఏం జరగాలో ఏం మాట్లాడాలో మేమిద్దరం మాట్లాడుకున్నాం కదా, పిలిచాను వచ్చింది కదా. సరే, నాకు ఒక చిన్న డౌట్ కావ్య, మీరు ఈటీవీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు కదా? అన్ని చూస్తాను. అందులో మీకు జబర్దస్త్ ఇష్టమా లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ ఇష్టమా? ఒక రోజు ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ నుంచి వస్తుంది, ఇంకో రోజు ఎంటర్టైన్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి వస్తుంది. ఈ రోజు నీ నుంచి వచ్చింది కావ్య. మరి ఆ రెండు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ స్టేజ్ మీద ఉంటే మరి మా షోలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటది? సో బోలో గణేష్ మహారాజ్ కి థాంక్యూ. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా.